హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. ఈరోజైతే ఈ వ్లాగ్‌లో నేను నా ఆఫీస్ అయినంక నేను చేసుకునే కొన్ని పనులు నైట్ వరకు ఏదేది చేసుకుంటానో అని చూపిస్తున్నాను. ఫస్ట్‌కైతే ఇక్కడ రిషి ఇంకొక 15-20 మినిట్స్‌లో వచ్చేస్తాడు కాబట్టి ఏదైనా స్నాక్స్ చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కార్న్ ఉండింది. సో, క్రిస్పీ కార్న్ ట్రై చేద్దామని పెట్టాను. కుక్కర్‌లోకి కొంచెం వాటరేసి అది ఒక విజిల్ వచ్చాకి పెట్టాను. అంతలోపల ఇక్కడ నేను ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా! అయినంత ఈవినింగ్ టైమ్స్ వాషింగ్ వేస్తాను. సో దట్ మార్నింగ్ నేను ఆఫీస్‌కి వెళ్ళే లోపల అవి డ్రై అయ్యుంటాయి కాబట్టి తీసి లోపలికి వేసేసి వెళ్ళిపోవచ్చు. ఓవర్ డ్రై అవ్వకుండా ఉంటాయి. ఈ సమ్మర్‌కిని నేను ఇది ఫాలో అవుతా. అండ్ ఇక్కడైతే నేను ఈ ప్లగ్ ఉంది కదా! దాన్ని డిస్కనెక్ట్ చేస్తున్నా. ఎందుకు అని నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడైతే బెడ్‌షీట్స్ చేంజ్ చేసే వర్క్ ఉంటే అది చేస్తున్నా. యాక్చువల్లీ ఎవ్రీ సండే బెడ్‌షీట్ చేంజ్ పెట్టుకుంటా. కాకపోతే ఈ సండే అసలు కుదరలేదు. కొంచెం ఊరికి వెళ్ళే వర్క్ ఉంటే అది దాంతోనే సరిపోయిందనమాట. అందుకనేసి నేను నెక్స్ట్ డే ఈ వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ నేను బెడ్‌షీట్స్ అయితే కంపల్సరీ చేంజ్ చేస్తా. అలాగే పిల్లోకైతే ఇలా 2 కవర్స్ వేస్తాను. సో, పిల్లోస్ విరిగిన పాడవకుండా ఉంటాయని. ఎందుకంటే మనం నైట్ అంతా పడుకుంటాం కదా! సో, మనలో ఉండే స్వెట్ కావచ్చు ఆర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఆయిలింగ్ కావచ్చు ఇలా లోపల పిల్లోస్‌కంతా అంటుకొని ఈజీగా పాడైపోతాయి. అలా కాకుండా ఉండాలని ఇలా నేను 2 పిల్లో కవర్స్ అయితే వేయడానికి హాబిట్ చేసుకున్నా. ఫస్ట్ లేయర్‌లో ఓల్డ్‌ది వేస్తా. అండ్ పైనకైతే ఇలా బెడ్‌షీట్‌కి మ్యాచ్ అయ్యే పిల్లో కవర్ వేసి పెట్టుకుంటాను. అండ్ బెడ్‌షీట్ కూడా అంతే లోపల ఇంకొక స్ప్రెడ్ బెడ్ స్ప్రెడ్ వేసింటాను. సో, అది తర్వాతే నార్మల్ బెడ్‌షీట్ స్ప్రెడ్ చేసుకుంటా. ఎందుకంటే వాటర్ అలా ఏదైనా స్పిల్ అయినా కూడాను, డస్టింగ్ కూడాను ఈజీగా బెడ్‌లోకి వెళ్ళి స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది ఆ స్పాంజ్ అంతాను అని. అండ్ రిషి వచ్చే లోపల ఇంట్లో బయట అంతా చెత్త ఊడ్చేసుకొని కొంచెం వెజల్స్ ఉంటాయి, యుటెన్సిల్స్ ఉంటాయి అవన్నీ వాష్ చేసి పెట్టేసుకుంటా. రిషి వచ్చినాక కొంచెం ఫ్రీగా తనతో మాట్లాడొచ్చని. ఈ పని చేసే లోపల కార్న్ కూడా ఉడికిపోయింది. నేను కార్న్ అయితే క్రిస్పీ కార్న్ చేద్దాం అనుకున్నా. బట్ రిషి అయితే అస్సలు వద్దని చెప్పాడు. తనకి ఇలా కొంచెం సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ అలాగే జీరా పౌడర్ కొంచెం లెమన్ వేసి ఇమ్మన్నాడు. తనకి ఇలాగే నచ్చుతుందని చెప్పాడు. సో, నేను అలానే చేసేస్తున్నాను. అండ్ దీంతో పాటు మ్యాండేటరీగా బటర్ మిల్క్ వేస్తాను. ఇంకొకటి రిషికి నేను నేర్పించిన మంచి అలవాటేంటంటే, స్కూల్ నుంచి వచ్చిన తక్షణం లంచ్ బ్యాగ్‌లో ఉండే బాక్సెస్ అంతా తీసి తనే సింక్‌లో పెట్టి లంచ్ బ్యాగ్ తన ప్లేస్‌లో పెట్టాలి. ఇది తన వర్క్. అలాగే లాండ్రీకి వేయాల్సిన బట్టలు కూడా తనే లాండ్రీ బాస్కెట్‌లో వేయాలి. సో, మనం పిల్లలకి ఇప్పటి నింకా ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పిస్తుంటే, రేపు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. అండ్ స్నాక్స్ తినేసి కొంచెం రెస్ట్ చేసేసి, తర్వాత సంధ్యా దీపారాధన చేసేసుకుంటున్నాను. నేను ఎవ్రీ థర్స్‌డే అండ్ మండే ఇలా ధూపం వేసుకుంటా ఇంటి మొత్తం. ఇలా వేసుకోవడం ఏంటంటే, కొంచెం నెగెటివ్ ఎనర్జీ లేకుండా ఉంటదని, అలాగే పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుందని ఇలా ఎవ్రీ థర్స్‌డే అండ్ మండే నాకు ఇష్టమైన డేస్ కాబట్టి ఇలా చేస్తున్నాను. అండ్ రీసెంట్‌గానే నేను రామకోటి రాయడం స్టార్ట్ చేశాను. ఎవ్రీడే ఒక పేజ్ రాయడానికి ట్రై చేస్తున్నాను. ఇదైతే ఆహ్, బుక్ స్టోర్‌లో తీసుకున్న ఈ బుక్‌నైతే. సో, అది చేసేసినాక నాకు ఎవ్రీడే ఒక గ్రీన్ టీ తాగడం హాబిట్ అయిపోయింది. సో, నేను కొంచెం ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతా. అలాగే రిలాక్సేషన్‌గాను ఉంటది. ఇలా గ్రీన్ టీ తాగుతూ నేను బుక్ చదువుతూ రిషికి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తా. అలాగే తను ఏం చేస్తున్నాడు అని కొంచెం సేపయితే తనతో టైమ్ స్పెండ్ చేస్తాను. నేను ఎందుకు ప్లగ్ తీశానని ఇప్పుడు చెప్తా. పిల్లలు ఇంటికి రాగానే మనం ఫోన్ పట్టుకొని కూర్చొని ఆర్ స్క్రీన్ చూస్తూ కూర్చుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా! సో, ఆ ఒక్క చేంజింగ్ తీసుకొని రావాలని. ఎందుకంటే వన్ డే ఏదో ఒక డిస్కషన్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తాం. వన్ డే టీవీకి అలో చేస్తాను. ఇలా వీక్‌ని ప్లాన్ చేసుకుంటా. అండ్ వీకెండ్స్ సాటర్‌డే, సండే అయితే టీవీ చూసుకోమని నేనే వదిలేస్తాను నైట్ టైమ్స్. బట్ వీక్ డేస్‌లో మాత్రం హాఫ్ అన్ అవర్ మాత్రమే టైమ్ లిమిట్ పెట్టాను రిషికి టీవీ చూడడానికి. అండ్ నైట్ మ్యాండేటరీ స్క్రీన్ ఆఫ్ చేస్తాను. బట్ ఏదైనా కొంచెం మ్యాచెస్ అలా ఏదైనా ఉంటే మాత్రం అలో చేస్తాను.
సో, రిషికి డిన్నర్ పెట్టిచ్చేసి నేను కూడా డిన్నర్ చేసేసి నెక్స్ట్ డేకి ఇడ్లీ చేద్దామని పప్పు నానబెట్టి పెట్టాను. సో, దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నా. మనం పిల్లలతో ఎంత మంచిగా టైమ్ స్పెండ్ చేస్తామో, ఫ్యూచర్‌లో అదే మనకు రిపీట్ అవుతది. ఎలా అంటే, మనం పిల్లలతో ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ టైమ్ స్పెండ్ చేస్తుంటే, మనం వృద్ధాపంలో మనకి వయసైనప్పుడు పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. సో, నేనైతే ఈ కాన్సెప్ట్‌ని బిలీవ్ చేస్తాను. అయినంత తనకి టైం ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ డిన్నర్ అంతా అయినాక ఇలా కిచెన్‌ని క్లీన్ చేసేసుకుంటున్నా. ఎవ్రీడే ఇలా చేస్తానని చెప్పను. బట్ నాకు టైం ఉంటే కన్ఫర్మ్‌గా ఇలా చేస్తాను. విండో రాడ్స్ అంతా క్లీన్ చేసుకుంటా. అండ్ కొన్ని లైవ్ ప్లాంట్స్ పెట్టాను కదా! సో, ఆటిల మీద యాజ్ యూజువల్ జిడ్డు, డస్ట్ ఉంటుంది. ఇలా ఎవ్రీడే పడుకునేటప్పుడు కిచెన్ క్లీనింగ్ వర్క్ ఉన్నప్పుడు ఇలా చేసేసి పడుకుంటాను. సో దట్ ఏంటంటే ఫ్రెష్‌గాను ఉంటాయి. అలాగే మనకొక సాటిస్ఫాక్షన్ ఉంటది. నెక్స్ట్ డేకి ఇక్కడ నేను డ్రై ఆమ్లా అండ్ బాదాం నానబెట్టుకుంటున్నా. అండ్ కాఫీ, టీ అయితే మోస్ట్‌లీ అవాయిడ్ చేసేస్తాం. ఎప్పుడైనా వీకెండ్స్‌లో ఓకే. సో, కాఫీ, టీకి బదులుగా ఇక్కడ అంబలి, రాగి సంగటి వాటర్‌లో ఫర్మెంట్ అవ్వడానికి పెట్టాను. అండ్ అంతా అయినాక కిచెన్‌లో ఇలా ఒక్కసారి చెత్త అంతా క్లీన్ చేసుకొని కిచెన్ డోర్‌ని క్లోజ్ చేసేస్తాను. సో, ఈ వర్క్ నాకు మాక్సిమం 9:00 లోపల 9-9:15 లోపల కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో దట్ నాకు కొంచెం టైం దొరుకుతది. నాతో నేను టైమ్ స్పెండ్ చేయడానికి అని. ఇక్కడ రిషి కామిక్ బుక్ చదువుతున్నాడు 'కర్ణన్' గురించి. ఇంకా నేను పనుకునేటప్పటికి నా నైట్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకొని డే ఎండ్ చేస్తాను. సో, ఈ రోజుటి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇందులో ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.